వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటారు, వేరే రాష్ట్రాలలో ఎందుకు జరుపుకోరు, తెలంగాణ బతుకమ్మ యొక్క ప్రత్యేకతలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అయితే భగవంతుడిని పూలతో మాత్రమే పూజించే ఆచారం మన ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆ పూలనే ఒక దేవతలా కొలిచి పూజించడమే తెలంగాణలోని బతుకమ్మ పండుగ ప్రత్యేకత. భద్రపాద అమావాస్య నాడు మొదలయ్యే ఈ పండుగ సంబురాలను మహిళలంతా జరుపుకుంటారు. అదేవిధంగా బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు కూడా పాడుతూ, పాటకు తగ్గ చప్పట్లు వేస్తూ నృత్యం చేస్తూ ఉంటారు. ఎంతో సరదాగా జరుపుకుంటారు. ఆడపడుచులంతా ఒక చోటికి బతుకు నీవు బతుకమ్మ అంటూ ఇంద్రధనుస్సులో ఉన్న రంగులు ఎలా అయితే ఒక పక్కన లైన్గా ఉంటాయో అదేవిధంగా బతుకమ్మ ఆ పువ్వులు రకరకాల పువ్వులతో బతుకమ్మను చేయడం అయితే జరుగుతుంది. రోజు పాట పాడి అంగరంగ వైభవంగా ఈ పూల పండుగను నిర్వహిస్తారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పాటకు ఎంత ప్రాధాన్యత ఉందో బతుకమ్మకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మిలియన్ మార్చ్ నుండి వంట వార్పు వరకు తెలంగాణ ఉద్యమ చరిత్ర బతుకమ్మ కేరాఫ్గా నిలిచింది. తెలంగాణ అస్తిత్వ పోరాటంలో చిహ్నంగా మారిన బతుకమ్మ. అదేవిధంగా బతుకమ్మ పండుగ ఎలా మొదలైందనే దానిపైన పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. చోళ సామ్రాజ్యాన్ని పాలించే ధర్మాంగద దంపతులకు ఎన్నో నోములు పూజలు చేశాక ఒక ఆడబిడ్డ జన్మిస్తుంది. ఆమెకు లక్ష్మి అని పేరు పెడతారు. అయితే ఆమె పెరుగుతున్న సమయంలోనే అనేక ప్రమాదాలు జరుగుతాయి. దీంతో ధర్మాంగద రాజు ఆందోళనకు గురై పండితుల సూచనల మేరకు ఆమెకు బతుకమ్మ అని మళ్ళీ నామకరణం చేస్తారు. అప్పటి నుంచి ఆమె తనకు ఎదురైన గండాలన్నీ ఎదిరించి జీవించడం మొదలుపెడుతుంది. ఆ రాజు జన్మదినం పురస్కరించుకొని బతుకమ్మ పండుగ జరుపుకున్నారని కొందరు నమ్ముతారు. మరికొందరు మహిషాసురుడిని సంహరించి గౌరీదేవి అశ్వయుజ పాడ్యమి రోజున గాఢ నిద్రలోకి జారకుంటా అయితే భక్తులందరూ దేవిని మేల్కొల్పడానికి పూలను ఒక చోట చేర్చి ఆమె అనుగ్రహం కోసం ఈ సంబరాలు మొదలుపెట్టారని మరో కథనం ప్రచారంలో ఉంది. అయితే క్రీస్తు శకం 973 సంవత్సరంలో చాళుక్యులు తెలంగాణలో చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పి కరీంనగర్ ప్రాంతాన్ని పాలించారు. అయితే అక్కడున్న రాజరాజేశ్వర ఆలయంపై మిగిలిన రాజులకు కూడా భక్తి ఉండేది. ఆ సమయంలో తెలంగాణ ప్రజల తమ సమస్యలను తెలపడానికి ఆలయంలోని శివలింగాన్ని పోలి ఉన్న ఓ పువ్వుల లింగాన్ని తయారు చేశారట. ఆ లింగాన్ని తమ కష్టాలను చెప్పుకునేవారట. అప్పటి నుంచి తెలంగాణలో బతుకమ్మ పండుగ నిర్వహించడంలో ఆచారంగా వస్తుందని మరికొంతమంది చెప్పుకోవచ్చారు. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఎలా ఉంటున్నాయంటే నిండిన చెరువుకు నిండు చీర కట్టడానికి పూలవనాలు బయలుదేరినట్టు ఉంటాయి ఈ సంబరాలు. ఈ పండుగలో కేవలం ఆచారం మాత్రమే కాకుండా శాస్త్రీయత కూడా దాగి ఉంది. గునుగు పువ్వు, తంగేడు, బంతి, చేమంతి, నందివర్ధనం, సోంపు, టేకు పువ్వులన్నీ ఈ సీజన్లోనే లభిస్తాయి. వీటితో పాటు ముత్యాల పువ్వు, రుద్రాక్ష, నీల గోరింట కూడా బతుకమ్మను పేల్చడంలో ఉపయోగిస్తారు. అయితే ఈ పువ్వులన్నీ ఔషధ గుణాల్ని కలిగి ఉంటాయి. తంగేడు పూలు గొంతు, మూత్ర సంబంధించిన సమస్యలకు ఔషధంగా పనిచేస్తాయి. గునుగు పువ్వులకు యాంటీ డయేరియా లాంటి డయాబెటిక్స్ లక్షణాలు ఉంటాయి. బంతి పువ్వుకు దోమలని నివారించే శక్తి ఉంటుంది. చామంతి పువ్వు కంటికి సంబంధించిన రోగాలను ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా బతుకమ్మపై తమలపాకులో గౌరమ్మను ఉంచి పక్కనే దీపాన్ని పెడతారు. పసుపుతో చేసిన గౌరమ్మ క్రిమి సంహారకంగా పనిచేస్తే దీపం గాలిని శుద్ధి చేసి క్రిములను హరిస్తుంది. ఇక బతుకమ్మను నిమజ్జనం చేశాక పూలు నీటిలో శుద్ధి చేయడమే కాకుండా నీటి ద్వారా వచ్చే రోగాలను హరిస్తాయి. ఈ పండుగలో కొందరు తల్లి బతుకమ్మతో పాటు పిల్ల బతుకమ్మను కూడా పేల్చుతారు. ఇది పిల్ల తల్లి పక్కనే ఉండాలనే సూచిస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కంపల్సరీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను.